మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు. యోగా, ఎక్సర్సైజ్, జిమ్స్, వర్కౌట్స్ ఏది మాట్లాడుకున్నా దేనికోసం మీరు ఫోకస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అందరూ ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడానికనే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ అవుట్లుక్, స్లిమ్ లుక్లో వెళ్ళినాక ఇంకొకరు ఎవరైనా మన వెయిట్లో చాలా చేంజెస్ గమనించి వాళ్ళు మనకి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే అది ఇంకా కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ చేస్తుంది. సో చాలా వరకు 100%, 100లో 80% వరకు చూస్తే ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడానికి స్లిమ్ లుక్, జీరో సైజ్ ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. యోగా అది హెల్ప్ చేస్తుంది అంటారా? అంటే యోగాలో అంత వర్కౌట్ ఉండదు కదా, అంత మనకి క్యాలరీస్ బర్న్ అవ్వవు కదా. సో దీంట్లో ఎంతవరకు ఇది అవుతుంది అని అనుకుంటారు చాలామంది, అంటే జిమ్కి వెళ్ళకుండా ఇవన్నీ. సో ఏం చెప్తారు అసలు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీకి అనేటప్పటికి ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఫుడ్ కరెక్ట్గా డైజెషన్ అవ్వకపోతేనే ఆ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ని ఇంటర్నల్గా బ్రేక్ డౌన్ చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు పిజ్జా, బర్గర్స్ ఇలా జంక్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటి వల్లనే ఎక్కువగా స్టోరేజ్ అవుతుంది. సో మనం ఏ వర్కౌట్ అయినా చేసేటప్పుడు ఫుడ్స్ తీసుకొని చేయం యూజువల్గా. బట్ యోగాలో ఏంటంటే వజ్రాసన్తో ఒక టెక్నిక్ ఉంది. సో ఆ వజ్రాసన్ ఫుడ్ తీసుకున్న తర్వాత చేస్తాం. ఆ వజ్రాసన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ని ముందు పార్టికల్స్గా డివైడ్ చేస్తుంది దేనికైనా సరే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ 8:30కి తీసుకున్నట్టయితే జస్ట్ ఒక 5 minutes మీరు వజ్రాసనంలో కూర్చున్నట్టయితే అది ఫుడ్ని పార్టికల్స్గా ఉంచకుండా బ్రేక్ డౌన్ చేసేసి డైల్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అది డైల్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బై 9:30, 10 o'clockకే మీకు కంప్లీట్గా డైల్యూషన్ అయిపోయింది. అంటే అంత ఫాస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, అది మిరాకిల్ గా కూడా అనుకోవచ్చు వజ్రాసనంలో. అందులో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆక్సిజన్ అంతా కూడా ప్రాపర్ గా జనరేట్ అయ్యేటప్పటికి ఫంక్షనింగ్ అనేది బాగా కుదిరి 12:30కే మీకు కంప్లీట్ డైజెషన్ అయిపోయి మీకు ప్రాపర్ రైట్ టైంకి మళ్ళీ హంగ్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో లంచ్ టైం టు బ్రేక్ఫాస్ట్ టైం అనేది మీల్ టు లంచ్ అన్ని ప్రాపర్గా అవుతుంది. అంటే ఒబేసిటీకి మెయిన్ రీజన్ మనం జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయాం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇంతకు ముందు అయితే అమ్మమ్మలు వాళ్ళు అమ్మలు కూడా సో ఈ పిండి రుబ్బడం కానీ అన్ని కొంత చేతితో చేసుకునేవారు. బాడీ స్ట్రక్చర్ కూడా కాస్త శ్రమ పడేది. ఇప్పుడు అన్ని మనకి మెషినరీగా అయిపోయింది కాబట్టి మెకానిజం లైఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒబేసిటీకి సంబంధించి ఆసనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వజ్రాసనం చేద్దాం. వజ్రాసనం చేసిన తర్వాత నెక్స్ట్ గ్యాసెస్. ఓకే, వజ్రాసనం వచ్చేటప్పుడు ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత చేయాల్సినటువంటి ఆసనం. ఓకే, స్లోలీ స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్లోలీ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. ఓకే, విత్ సపోర్టింగ్ యువర్ హ్యాండ్స్. స్లోలీ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఓకే, సిట్టింగ్ పోస్టర్ స్ట్రైట్గా ఉండాలి. హెడ్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్. ఓకే, సో ఈ పోస్టర్లో ఒక 5 minutes ఉండడం వల్ల ఆక్సిజన్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, ఆక్సిజన్ బాగా జనరేట్ అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వడం, ఫుడ్ డైజెషన్ ప్రాపర్ మేనర్లో అవుతుంది. సో ఈ విధంగా ఈ ఆసన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీల్స్ తర్వాత, ఆఫ్టర్నూన్ లంచ్ మీల్ కంప్లీట్ అయిన తర్వాత, ఈవినింగ్ డిన్నర్ తర్వాత చేసినట్టయితే మీకు కంప్లీట్గా డైజెషన్ అయ్యి ప్రాపర్ స్లీప్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ మార్నింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు, యాక్టివ్గా. ఎర్లీ అవర్స్ వేకప్ అనేది పాసిబిలిటీస్. ఇది ఒకటి వ్యాలిడ్ పాయింట్ అండి. మనం ఎంత కష్టపడుతున్నా ప్రాపర్ స్లీప్, హెల్దీ స్లీప్ అనేది చాలా మంది మిస్ అయిపోతున్నారు. అవును, దీనికి ఎక్కువగా ఇన్సోమియా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే లేట్ నైట్ స్లీప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి కొంతమందికి. వాళ్ళు షిఫ్ట్ టైమింగ్స్ ఏంటంటే రొటేషన్ అయ్యేటప్పటికి ప్రాపర్ ఒకటే టైమింగ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్నల్గా ఎఫెక్ట్ అవుతారు. బట్ మనం షిఫ్ట్ టైమింగ్స్ చేస్తూ కూడా యోగా ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయగలం. ఇప్పుడు వజ్రాసనం, ఈ వజ్రాసనం ద్వారా మనకి ఏదైతే ఫుడ్ బ్రేక్ డౌన్ చేస్తుందో నెక్స్ట్ ఇలానే ఒబేసిటీతో గ్యాసెస్ ఫిల్ అయిపోయి బాడీతోని మనకి ఎలా గ్యాసెస్ రిలీజ్ అవ్వక చాలామంది ఇనోస్ ఇవన్నీ తీసుకుంటారు. బట్ అవన్నీ తీసుకోకుండా ఆ గ్యాసెస్ని ఇంటర్నల్గా ఎలా రిలీజ్ చేయాలి మెడికేషన్ లేకుండా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రిలాక్సింగ్ శవాసన్. Stretch your hands.
Slowly raise your both legs up. Fold your legs. Lock with your hands. Slowly raise your head up. ఇది బ్యాక్ పెయిన్ అవి ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా? చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. Slowly down your head. Slowly release your hands. With pointing your toes, slowly raise your both legs up and slowly down. Relax. Relax in Shavasana. Inhale. Slowly exhale. Inhale. Slowly exhale. ఓకే, సో ఈ విధంగా మనం కానీ చేసినట్టయితే తొందరగా మన బాడీలో ఉన్న గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల బాడీ ఎక్స్పాండ్ అయితే దాన్నే లావుగా ఉన్నారని ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళది అది మస్కులర్ సిస్టమ్ ఏది కూడా అంత ఎక్స్పాండ్ అయి ఉండదు, బట్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళు బ్లో అయ్యి అలా ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఫ్రీక్వెంట్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ వజ్రాసన్ అండ్ పవన్ముక్తాసనం కానీ మనం చేసినట్టయితే గ్యాసెస్ రిలీజ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ మేనర్లో హంగర్ వచ్చి, అంటే ఎంత మీల్ కావాలో అంత మాత్రమే తీసుకుంటారు. కొంతమంది అన్నెసరీగా కూడా ఎక్కువగా తింటారు, ఆకలి లేకపోయినా కూడా ఇట్స్ లైక్ ఎ హ్యాబిట్. బట్ ఏంటంటే ఈ ఆసన్స్ చేయడం వల్ల ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇందులో ఎక్కువ బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆక్సిజన్ బాగా జనరేట్ అవుతుంది, అండ్ ప్రాపర్ స్లీప్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.